ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. ఓ వంట చేస్తాము, ఓ మంచి బట్టలు కట్టుకుంటాము, ఓ చక్కగా తయారవుతాము, ఓ పాట పాడతాము, ఏవో బోల్డ్ చేస్తూ ఉంటామండి రోజంతా. మనకు కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు మనకు ఆనందం వస్తుంది. ఈ పనులన్నీ అందరూ చేసేవే. ఇంకా ఆఫీసులకు వెళ్తాము, ఏదో ఉద్యోగాల్లో అహరిస్తాము, ఎలాగోలాగా ఇక చేసేదేమిటి, రోజంతా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. వద్దనుకున్నా పని చేయాల్సి వస్తుంది, మానేద్దామన్నా కూడా. కానీ మనకి కొన్నిసార్లు చేస్తున్న పని చాలా ఉత్సాహభరితంగా అనిపిస్తుంది. అది ఎప్పుడు అందరు ఆలోచించండి, ఎప్పుడు అనిపిస్తుంది మనకి? చేసిన పనిని ఎవరైనా మెచ్చుకుంటే, అబ్బా ఎంత బాగుందో, భలే బాగా చేసావు అంటే ఒకటి. నువ్వు ఎలా చేసావు నాకు కూడా నేర్పించవా, లేదా కాస్త చేసి మాకు కూడా ఇవ్వవా, ఈసారి చేసినప్పుడు మా ఇంటికి కూడా పంపించవా, లాంటివి ఏవైనా మాటలు విన్నామా, అమ్మో ఎంత ఆనందంగా ఉంటుందో, బ్రహ్మానందంగా ఉంటుంది. ఏదైనా ఓ పాట ఏదో పాడుతుంటే, అబ్బో మీరు భలే పాడతారండి పి సుశీల్లాగా అంటే, అది కూడా చాలా ఆనందం. మీ పాట చాలా సూదింగ్గా ఉంటుంది, అది బాగుంటుంది. మీరు భలే బాగా చీరలు కట్టుకుంటారండి, అది కూడా బాగుంటుంది. మీరు ఎంత అందంగా ఉంటారో, అబ్బో ఇంకా అసలు చెప్పనే వద్దు. ఇవన్నీ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి, అభినందనాన్ని ఆనందిస్తాము ప్రతి వాళ్ళు. పెద్దవాళ్ళం, మనం పెద్దవాళ్ళం మాట్లాడుకుంటాం కాబట్టి ఇది చెప్తున్నాం. చిన్న చిట్టి పిల్లాడు ఏదో నిలబడి పడిపోతాడు, పడ్డాడు, మనం ఏం చేస్తాం, అయ్యో పడిపోయావా అనగా, ఏ గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్. ప్రతి వాళ్ళు అనేది గుడ్ జాబ్ అనగానే వాడు కింద పడి కాస్త దెబ్బ దగ్గర ఏడుపు మూత పెడతాడు, మళ్ళీ నిమిషాల్లో సర్దుకుంటాడు. గుడ్ జాబ్ అంత బాగా పనిచేసిన వర్డ్. భుజం తట్టడం, నువ్వు సూపర్ అంటాం, అన్నిటికీ గుడ్ జాబ్ అంటాం, చాలా బాగుందని చెప్తూ ఉంటాం. అభినందన తీసుకోవటం, అభినందించటం రెండు అత్యంత ఆవశ్యకం. ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఇక నువ్వు పాట పాడు, డ్యాన్స్ చెయ్యి, చచ్చేలా పని చెయ్యి, బాగా అందంగా తయారవ్వు, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉండు, నువ్వు నీ పని సంగతి పనితనమే తప్పిస్తే ఇక రెండోది లేకపో, ఏమీ మాట్లాడరు, చాలా బాగుందని అనరు. వాళ్ళతో జీవితం భలే కష్టమండి. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని? వాళ్ళు మన కంపానియన్స్, వాళ్ళు మనతోటే ఉంటారు, వాళ్ళకి అభినందించటం రాదు. మనం ఏం చేస్తాం అప్పుడు? అభినందించే వాళ్ళ కోసం వెతుకుతాం. వెతక్కపోయినా ఎవరైనా మీరు సూపర్ అనగానే మన కంపానియన్ నుంచి అటువైపుకి మన దృష్టి వెళ్ళిపోతుంది. పొగడ్తని కోరుకుంటాం, సహజంగా జరిగేది. బాగుందని అనిపించుకోవటం మనకి ఆత్మానందం కలుగుతుందండి, జీవుడు సంతోషిస్తాడు. ఇది మరి పెద్ద పదం కదా, కాదులేండి, ఆత్మానందమే సింపుల్గా ఉంది. జీవుడు అనగానే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఆత్మానందమే మనకి భలే సంతోషంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఆ మాట తీసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు కంపానియన్స్కి గనక అసలు అభినందించే గుణమే లేదనుకోండి, ఆడకు కానీ మొగకు కానీ లేదనుకోండి, ఇక ఎంతసేపు మనం బయట నుంచి వచ్చే అభినందనల కోసమే వీళ్ళు కానీ వాళ్ళు కానీ వెనక్కి బయటకు వెళ్తూ ఉంటారు. ఈ మనిద్దరం కలిసి ఉండటం నిరర్థకంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఎంతో బాగా మెచ్చుకుంటారు, నువ్వు మెచ్చుకోవేమీ అని పోట్లాడాల్సి వస్తూ ఉంటుంది. కష్టం కదా, అనవసరంగా ఈ గొడవలు ఎందుకు, మనం వీటిలోకి ఎందుకు దిగాలి? మనం అభినందించటం నేర్చుకుందాం, నేర్పిద్దాం, రెండూ చేద్దాం. బాగుందని చెప్పేదాకా వదిలిపెట్టద్దు, ఇది భలే కష్టం. నాకు కూడా స్వీయ అనుభవం చాలా ఉంది ఇందులో. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఇందులో, ఇంకో ప్లస్ పాయింట్ ఉందండి, ప్లస్ కాదు ఇంకొక ప్లస్ థింగ్ అనమాట, పాయింట్ కాదు ఇది. రోజు శుభ్రంగా తినేస్తారు, చారులో ఉప్పు తక్కువగానే, ఉప్పు తక్కువైంది నీకు చారు పెట్టడం రాదా, ఎన్నేళ్ళైనా నేర్చుకోవా అంటారు. లేకపోతే రోజు ఇల్లు శుభ్రంగా చక్కగా పెడతాము, ఏనాడు మెచ్చుకోరు, ఇల్లు అందంగా అలంకరిస్తాము, ఎప్పుడు మాట్లాడరు, ఏదో గాజు గ్లాసు పగలటమో, ఏదో వస్తువు పడి హాల్లో ఏదైనా చీదరగా ఉండటం వస్తే, ఏంటి ఇలా పెట్టావు అంటారు. నిన్న మెచ్చుకోలేదు ఇవాళ తిడతావేమిటి అని మనకు కోపం వస్తుంది. నిన్న మెచ్చుకోని వాడివి ఇవాళ ఎందుకు తిట్టాలి? ఏవో కొనుక్కొస్తారు పాపం మగవాళ్ళు, ఆడవాళ్ళకి నచ్చదు, ఇంట్లో ఉండేవాళ్ళకి నచ్చదు, నా ఛాయిస్ ఇది కాదనిపిస్తుంది, చాలా బాగుంది, ఇందులో ఈ పువ్వు కాకుండా ఇంకో పువ్వు అయితే బాగుండేది, అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. నాకు నచ్చలేదు అంటే ఏముందండి, రెండోసారి వాళ్ళకి తేవాలనిపించదు. పైగా తాము తెచ్చిన దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారని వాళ్ళు వెతకడం మొదలు పెడితే కొత్త కష్టాలు వస్తాయి. ఇది ఇబ్బంది కదా. అయితేనండి దీంట్లో ఒక మాట చెప్తాను,
ఈ మధ్య నేను ఒక స్టూడియోలో ఏదో పని షూట్ చేశాం. ఏదో షూట్ చేశారు, మళ్ళీ 1 మోర్ టైం అంటుంటారు వాళ్ళు. ఈ 1 మోర్ టైంకి బాలేదు మళ్ళీ చేయండి అమ్మా అనరు. సూపర్ అమ్మా చాలా బాగుంది, మళ్ళీ ఒకసారి చేద్దాం. ముందు సూపర్ అన్నావు కదా అని మనం వాదనకి దిక్కకూడదు. అది బాగుంది ఇంకా బాగా చేయమంటున్నారనమాట. అస్సలు డిస్కరేజ్ చేయరండి. మనుషుల దగ్గర నుంచి పని తీసుకోవాలి మనం. మనుషుల దగ్గర నుంచి అవుట్పుట్ మనకి కావాలి అవతల వాళ్ళ దగ్గర నుంచి. అలాంటప్పుడు మెచ్చుకోవాలి. చాలా బాగుంది, గుడ్ జాబ్, సూపర్ మేడం, మళ్ళీ ఒకసారి చేయండి, ఇంకొకసారి, ఇంకొక 2-3 టైమ్స్ ట్రై చేద్దాం, బెస్ట్ ఆఫ్ 3 తీద్దాం మేడం, 3 చాలా బాగున్నాయి, వీటిలలో ఏది తీయాలో మాకు అర్థం కావట్లేదు. నిస్సందేహంగా వాళ్ళు మొదటి 2 తీసేస్తారు, మూడోదే ఉంచుతారు, కానీ చెప్పడం మాత్రం ఇదే చెప్తారు. దానివల్ల హర్టింగ్ ఉండదు, మనం బాధపడం. బాగా చేయలేదు, నీ మొహంలా ఉంది, ఏమీ బాగోలేదు అని అనగానే వెంటనే ఏమవుతుంది, మన ఆత్మానందం, ఆనందించే ఆత్మ ఉంటుంది చూసారా, మనకి సంతోషం కలిగించే లోపల స్రవించే రకరకాల హార్మోన్స్ అవి డీలా పడిపోతాయి. మళ్ళీ నార్మల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. తర్వాత మన అవుట్పుట్ ఏమీ బాగుండదు. ఇది నాకు స్వానుభవం కూడా, నేను చెప్తున్నాను కదా. జనరల్గా అభినందించటము ఒక కళ. అభినందించటము, అభినందన తీసుకోవటము కూడా. అవతల వాళ్ళు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అనగానే వాళ్ళ దగ్గర ఫ్లాట్ అయిపోయి లేనిపోని కొత్త ఇబ్బందులు తెచ్చుకుంటారు కొంతమంది ప్రాణులు. వాళ్ళ సంగతి మనకొద్దు. మనం అభినందించటం ఎలా అనేదే నేర్చుకోవాలి. ఈ అభినందన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆనందాన్ని కలగజేస్తుందండి. మెచ్చుకోగానే రక్తం పరిగెడుతుంది, లోపల నవ్వొస్తుంది కదా, సిగ్గు కూడా వేస్తుంది. ఎవరైనా చాలా మెచ్చుకున్నారనుకోండి, వెంటనే మనకు బ్లష్ అవుతున్నాం మనం అనిపిస్తుంది వాళ్ళకి. అవతల వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, అబ్బా చాలా బాగా చేశారండి అనగానే లోపల ఉవ్వెత్తున ఒక ఆనంద తరంగం లేచి బ్రెయిన్ని తడుతుంది, లేదా బ్రెయినే మిగిలిన భాగాలని తట్టేస్తుంది. దాంతో బ్లడ్ ఫ్లో పెరిగిపోతుంది. ఆ ఉత్సాహంలో మనం ఇంకా ఎక్కువ పనిచేస్తాం. ఇదే ఉత్సాహము మన కంపానియన్స్కి కావాలి, మన పిల్లలకి కావాలి, మన సహచర వర్గం ఎవరెవరు ఉంటే వాళ్ళు, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, చుట్టుపక్కల పనిచేసేవాళ్ళు, మనతో పాటు పనిచేసే కొలీగ్స్ అందరికీ అవసరమేనండి. ఇది ఒక టానిక్ లాంటిది. అభినందన టానిక్ లాంటిది. మీరు చూడండి, అలా సాదాగా పోతున్న బ్లడ్ ఒక్కసారి ఉవ్వెత్తున పొంగితే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుంది, గ్లూకోజ్ తాగినట్టు. గ్లూకాన్ డి అని అడ్వర్టైజ్మెంట్ వస్తుండేది చిన్నప్పుడు. ఒక బక్కవాడు ఇలా వంగి నడుస్తూ ఉంటాడు, వాడు అదేదో తాగానే హమ్దర్ద్ వారి సింకారా అడ్వర్టైజ్మెంట్, నాకు అదే గుర్తుంది. అది తాగంగానే వాడు ఇలా ఉత్సాహంగా అయిపోతాడు. ఈ మెచ్చుకునేసరికి అలాంటి ఉత్సాహం వస్తుందండి. థ్యాంక్స్ చెప్పటము, చాలా బాగుందంటాము, ఈ 2 బాగా అలవాటు చేసుకోవాల్సిన విషయాలండి. సూపర్, చాలా బాగుంది, ఎంత బాగా చేసేవో, ఎంత బాగుందో, నీకు భలే బాగా వచ్చు ఇలాంటివి. మీరు ఎప్పుడు ఇంతేనా, ఇంత బాగానే ఉంటుంటారా, ఇంత అందంగానే ఉంటారా మీరు ఎప్పుడు? ఇలాంటి వాక్యాలు ఎంత సంతోషపెడతాయోనండి. మళ్ళీ మోతాదు మించకూడదు సుమండి, ఎక్కువ మోతాదుకి వెళ్ళకండి, ఎక్కువ కాదు, మితంగా తప్పకుండా ఇతరులకి కృతజ్ఞతలు చెప్పాలి, అభినందించాలి. అంటే థ్యాంక్స్ చెప్పాలి, చాలా బాగుందని చెప్పాలి, గుడ్ జాబ్ని ఊతపదంగా చేసుకోండి అందరూ. దీనివల్ల సంభవించే మార్పులని మీరు గమనిస్తారు. మన జీవితంలో వచ్చే మార్పుని మీరు చూసి తీరుతారు. ఆటో దిగుతాం, థ్యాంక్స్ బాబు. షాపింగ్ చేస్తాం, థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ నాన్న, చాలా బాగుంది, బాగా చేసి, చక్కగా నువ్వు దగ్గరుండి అన్నీ చూపించావు, ఇంతకు లెంగ్దీగా అక్కర్లా, ఒక థ్యాంక్స్. గంట సేపు మనతో షాపింగ్ చూపించి చీరలు అలసిపోయిన వాడికి థ్యాంక్స్ నాయనా, చక్కగా చూపించావు బోల్సేపు ఓపిక్గా అంటే ఇక మర్చిపోతాడు. ఇప్పుడు బుర్ర తినేసి థ్యాంక్స్ చెప్తోంది అని అనిపించదు. థ్యాంక్స్ పదం టానిక్ లాగా పనిచేస్తుంది. ఒక చిన్న పిప్పర్మెంట్ నోట్లో వేసుకోగానే తీయగా ఉంటుంది చూడండి, అలా అయిపోతుంది. కాబట్టి అభినందించడం నేర్చుకోండి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మన కంపానియన్స్ని, మన పిల్లల్ని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మన ఇంట్లో పనిచేసే వాళ్ళని, మనకి ఇతరత్ర రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనకి సహాయకారిగా ఉండే ఆటో వాళ్ళ దగ్గర నుంచి షాప్లో సేల్స్ గర్ల్ వరకు ప్రతి వాళ్ళని అభినందించండి, ప్రతి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి. ఒక్క 10 రోజుల్లో మీరు పంచే ఈ ఆనందం అందులో సగం మీ సొంతం అవుతుంది. దానివల్ల వచ్చే అవుట్పుట్ని మీరు తీసుకోగలుగుతారు. జీవితంలో తప్పకుండా మార్పు దొరుకుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.